అయోధ్య రాముల వారిని తలుచుకోకుండా ఉండలేము. అలాగే అయోధ్య పూజా సామాగ్రి కూడా వాడకుండా ఉండలేము. అయోధ్య పూజా సామాగ్రి వాడండి, మీ పూజని పరిపూర్ణం చేసుకోండి. డీలర్షిప్, డిస్ట్రిబ్యూషన్, హోల్సేల్ కై సంప్రదించవలసిన నంబర్లు. ఆదాయం పెంచాలి, ట్యాక్స్ ఎగవేతదారులపై కఠినంగా ఉండండి. అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశం. మంత్లీ టార్గెట్ తో ముందుకు వెళ్ళాలి. జీఎస్టీ రాబడిపై ఫోకస్ పెట్టాలి. పక్కాగా ఆడిట్ చేయాలి. ఎన్నికలప్పుడు భారీగా లిక్కర్ స్కేల్స్ పెరిగినా ఆ మేరకు రాబడి ఏది? కమర్షియల్ ట్యాక్స్ లో మంచి గ్రోత్, మరింత బాగా పనిచేయాలి. 3 నెలల్లో రాష్ట్ర సొంత ఆదాయం 29,000 కోట్లు ఇంకా పెరగాల్సింది. నిర్ణీత ఆదాయ లక్ష్యాలపై ప్రతి నెల రివ్యూ చేస్తానని వెల్లడించిల్లు. మనమైతే ఆదాయం పెంచుకోవాలంటే ఎవరినో కొట్టడం కాదు. ఎవరైతే ఆ పన్ను ఎగవేతదారులు ఉన్నారో వాళ్ళ నుంచి ఆదాయం తీసుకోవాలి. తర్వాత ఇంకొకటి ఏంటంటే ఇక్కడ ఏదైతే జీఎస్టీ ఎగవేస్తా ఉన్నారో రకరకాలుగా ఇట్లా జరుగుతూ ఉన్నాయి. తర్వాత ఇంకోటి ఏంటంటే గతంలో ఇప్పుడు మొన్న ఎలక్షన్లప్పుడు కూడా ఎన్నికలు జరిగినప్పుడు కూడా అసలు యాక్చువల్గా లిక్కర్ ఆదాయం అంటే ఏదైతే మద్యం ద్వారా వచ్చేటువంటి ఆదాయం ఎక్సైజ్ శాఖ నుంచి చాలా రావాల్సి ఉండే, కానీ రావాల్సినటువంటి ఆదాయం రాలేదంటే ఇది ఒకవేళ అక్రమ మద్యం రవాణా అయినట్టుగా, తర్వాత ప్రభుత్వానికి డబ్బులు రాకుండా, ప్రభుత్వానికి ఆదాయం చేకూరకుండా మొత్తం కూడా ప్రైవేటు దందా నడిచినట్టుగా దీనిపైన ఆరోపణలు వస్తూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఎట్టి పరిస్థితుల్లో పన్ను ఎగవేతదారులపైన, తర్వాత ఇక్కడ జీఎస్టీ పైన ప్రత్యేకంగా దృష్టి పెట్టాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం. దీంట్లో అన్ని పెద్ద తలకాయలే ఉంటాయి, అన్ని తలకాయలు ఉంటాయి, అన్ని కాయలే ఉంటాయి. ఇక రాష్ట్రానికి ఆదాయం తెచ్చే డిపార్ట్మెంట్లన్నీ నిర్ణీత వార్షిక లక్ష్యాన్ని సాధించేందుకు ప్రయత్నించాలని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే రాబడి పెరిగేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ఇక పన్ను ఎగవేత లేకుండా అన్ని విభాగాలు కఠినంగా వ్యవహరించాలన్నారు. అయితే జీఎస్టీ చెల్లింపుల విషయంలో ఎవరిని ఉపేక్షించకూడదని, నిక్కచ్చిగా పన్ను వసూలు చేయాలని చెప్పారు. ఇక ట్యాక్స్ ఎగవేతదారులపై చర్యలు తీసుకోండి, ఎంతవారున్నా వదిలిపెట్టొద్దు. ఈ విషయంలో అధికారులపై ప్రభుత్వం నుంచి ఎలాంటి ఒత్తిడి ఉండదు అని చెప్పేసి సీఎం స్పష్టం చేశారు. వార్షిక లక్ష్యానికి తగ్గట్టు ప్రతి డిపార్ట్మెంట్ నెలవారీ టార్గెట్లను తయారు చేసుకోవాలన్నారు. ఎప్పటికప్పుడు సాధించిన పురోగతిని బేరేజు వేసుకోవాలని సూచించారు. ట్యాక్స్ వసూళ్లకు సంబంధించిన డిపార్ట్మెంట్లలో అవసరమైతే సంస్కరణలు చేపట్టాలని ఆయన సూచించారు. ఎక్సైజ్, వాణిజ్య పన్నులు, మైనింగ్, స్టాంపులు, తర్వాత రిజిస్ట్రేషన్లు, రవాణా శాఖల అధికారులతో సీఎం రేవంత్ రెడ్డి గురువారం సెక్రటేరియట్లో సమీక్ష నిర్వహించిండు. అయితే ఇక్కడ అక్రమ మద్యం పైన కూడా ప్రత్యేకంగా నిఘా పెట్టాలని చెప్పేసి ముఖ్యమంత్రి చెప్పారు. ఎన్నికలప్పుడు మద్యం అమ్మకాలు ఎక్కువగా జరిగినప్పటికీ అంత మేరకు ఆదాయం పెరగకపోవడంపై సీఎం రేవంత్ రెడ్డి ఆరా తీశారు. అసలు ఎక్సైజ్ శాఖలో ఏం జరుగుతుందని ఆయన అడిగారు. ఈ ఆర్థిక సంవత్సరం 3 నెలల్లో కేవలం 379 కోట్లు పెరగడం ఏమిటని ఆయన అన్నట్లు సమాచారం. ఎక్సైజ్ డ్యూటీ కింద గత ఆర్థిక సంవత్సరం మొదటి 3 నెలల్లోనే 4,405 కోట్లు రాగా ఈసారి 4,784 కోట్లు వచ్చాయి. డిస్టిలరీస్ నుంచి మద్యం అడ్డదారి పడుతున్నట్లు, పన్ను ఎగవేతకు పాల్పడుతున్నట్లు ప్రాథమికంగా తెలుస్తుందని సీఎం సీరియస్ అయినట్లు తెలిసింది. మద్యం అడ్డదారి పట్టకుండా నిఘా పెట్టాలని, అందుకు అవసరమైన ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకోవాలని సీఎం ఆదేశించారు. అక్రమ మద్యం రవాణాకు అడ్డుకట్ట వేయాలని, నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ ను అరికడితే ఆదాయం పెరిగే అవకాశం ఉందని సమావేశంలో చర్చ జరిగింది. అయితే అక్రమ మద్యం ద్వారా చాలా నష్టం జరుగుతున్నది. ఎందుకంటే గతంలో 4,400 కోట్ల రూపాయలు గత సంవత్సరం ఆదాయం వచ్చిందట, కేవలం 3 నెలల్లో. అయితే ఈ సంవత్సరానికి సంబంధించి అదే టైంలో ఏ నెలలు అయితే ఉన్నాయో, ఇప్పుడు ఆ 3 నెలలు ఉంటాయి కదా, అదే టైంలో ఈ సంవత్సరానికి సంబంధించి 4,784 కోట్లు మాత్రమే వచ్చింది. అయితే ఎందుకు 300 కోట్లు పెరిగింది అని చెప్పేసి మీరు అనుకోవచ్చు. కానీ ఇక్కడ ఎలక్షన్లు ఉన్నాయి, ఈ 3 నెలల్లో ఎలక్షన్లు ఉన్నాయి. ఎలక్షన్లు ఉంటే డబుల్ త్రిబుల్ కావాలి లెక్క. ఎందుకంటే ఇప్పుడు ఏమంటారు దాన్ని, మందు కోటర్ తాగేటోళ్ళు హాఫ్ తాగుతారు, హాఫ్ తాగేటోళ్ళు ఫుల్ బాటిల్ తాగుతారు, ఇట్లుంటాయి అన్నట్టు లెక్కలు అని అట. తర్వాత ఇప్పుడు రోజు పిచ్చుకోటరు ఏమంటారు దాన్ని, దండోర కొట్టేటోళ్ళు కూడా ఆయన బీర్లే తాగుతారు ఇప్పుడు. అట్లా ఇవన్నీ ఉంటాయి అన్నట్టు లెక్కలు. అంటే కొంచెం అలా డిమాండ్ ఉంటుంది ఓటర్ల కంటే కొంతవరకు అట్లా ఉంటుంది. అటువంటి టైంలో మరి ఆదాయం పెరగాలి. ఎందుకంటే మామూలుగా మద్యం అమ్మకాల కంటే అక్కడ ఎలక్షన్ టైంలో చాలా ఎక్కువగా ఉంటాయి. మరి అటువంటి టైంలో కూడా కేవలం 300 కోట్ల రూపాయలు మాత్రమే ఎక్కువ వచ్చినాయి. ఎందుకు ఇట్లా తగ్గింది ఆదాయం అని చెప్పేసి దానిపైన ఆరాధిస్తున్నారంట. అయితే మద్యం అక్రమ రవాణా జరిగిందనేటువంటి మెయిన్ ఎక్కడి నుంచి అయితే డిస్టిలరీస్ ఉంటాయో అక్కడి నుంచే అక్రమంగా తరలి అమ్ముకుంటున్న వ్యవస్థ అయితే గుర్తించినట్టు తెలుసు. చూడరు, గట్టిగా చూడరు, లేకపోతే ఎవరున్నా వదలదు ఎట్టి పరిస్థితుల్లో. లేకపోతే ఇప్పుడు ప్రభుత్వానికి నష్టం, ప్రజలకే నష్టం అది.